హలో దోస్తులు, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారని అనుకుంటున్నాను. యాక్చువల్గా అయితే ఇది నేను మిమ్మల్ని మర్చిపోకుండా నిన్నే చూపించాలి. కానీ నేను అంతా సెట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక కస్టమర్ వచ్చారండి. ఇంకా నాకు తనతో మాట్లాడుతూ వీలవ్వలేదు. చాలాసేపు కూర్చుంది తను. బ్లౌజ్ ఫస్ట్ టైం ఇచ్చింది నాకు. అయితే ఆ బ్లౌజ్ నాకు చాలా అది బాగా కుదిరిందంట. ఫస్ట్ ఎవరి దగ్గర కుదరలేదు నాకు. ఫస్ట్ టైంలోనే మీ దగ్గరే కుదిరిందని చెప్పేసి చాలాసేపు మాట్లాడుతూ కూర్చున్నాం మేము. అలా మాట్లాడుతూ మాట్లాడుతూ తనతో పాటు నేను ఇది స్టిచ్ చేసేసాను. సో సారీ. కానీ ఇది చూసారా, నైరా కట్ కుడుతున్నాను నేను. ఎవరికో వేరే వాళ్ళకి కాదండి, నాకే. అయితే దీన్ని నేను ఫ్రంట్ ఒకలాగాను అండ్ బ్యాక్ ఒకలాగాను, అదిగో చూసారా హార్ట్ షేప్ ఎంత క్యూట్గా కుదిరిందో. మీకు ఇలా వేసి చూపిస్తాను చూడండి, ఎంత చక్కగా వచ్చిందంటే చాలా సూపర్గా అనిపించిందండి నాకైతే. ఇదిగో చూడండి, ఇక్కడ వేసి చూపిస్తాను మీకు, ఎందుకంటే అక్కడ ఫ్రంట్ భాగం కూడా కనిపిస్తుంది కదా. సో అలాగై అదిగో చూసారా ఎంత బాగుంది కదా. ఇదిగో చూడండి, నాకైతే చాలా అంటే చాలా సూపర్గా అనిపిస్తుంది. ఎంత బాగుంది హార్ట్ షేప్. చాలా న్యాచురల్గా కూడా వచ్చింది. నాకు ఎగ్జైటింగ్గా కూడా అనిపించింది. కానీ తనకు అన్నీ షూట్ చేస్తూ, నేను ఇప్పుడు మీతో మాట్లాడుతూ షూట్ చేస్తూ చేయడం, లేకపోతే తను ఉన్నప్పుడు నేను మెల్లగా ఇది కుట్టడం నాకు మర్చిపోయాను నేను అసలు. తర్వాత గుర్తుకొచ్చింది, అరే నేను ఏదైనా ఫుల్ వీడియో పెడితే బాగుంటుంది కదా, నేర్చుకునే వాళ్ళకు అట్లా బాగుండేది కదా అని చెప్పేసి ఇంకా మళ్ళీ గుర్తుకొచ్చింది. అందుకే ఇప్పుడు మొత్తం పూర్తయినా సరే అని చెప్పేసి చూపిస్తున్నాను. చూసారా ఎలా వచ్చింది ఫ్రెండ్స్, చెప్పండి. అండ్ మీకు ఏంటంటే నేను జాకెట్ కూడా తను ఎలా వచ్చిందో చూపిస్తాను. ఇదిగోండి, ఈ బ్లౌజే ఫస్ట్ టైం కుట్టించుకుంది, కానీ చాలా బాగా వచ్చిందని చెప్పేసి అంది నాకు నిన్న. అయితే అదే విషయం మాట్లాడుకుంటూ కూర్చున్నాము. ఇంకో బ్లౌజ్ కూడా ఇచ్చేసి వెళ్ళింది, ఇంకొక డిజైన్ పెట్టమని. ఇదిగా చాలా ఫుల్ బ్యాక్ ఉందండి తంది. ఇదిగో చూసారా ఎంత పెద్ద బ్యాకో. అయితే చాలా నచ్చిందంట. ఇంకొకటి అట్లాగే డిజైన్స్ కూడా పెట్టమని చెప్పేసి నాకు వేరే జాకెట్ కూడా ఇచ్చేసి వెళ్ళింది. దాన్ని కూడా మీకు ఒకవేళ నాకు వీలైతే నేను దాన్ని కూడా స్టిచ్ చేసేటప్పుడు పెట్టడానికి ట్రై చేస్తాను నేను. ఈ లోపు మీరు ఒక లైక్ బటన్ వేసుకోవచ్చు కదండి. చూసి వెళ్ళిపోయే దీనికి ఏంది డబ్బులు అయితే పడట్లేదు కదండి. చూసిన తర్వాత చిన్న లైక్ వేస్తే ఎంకరేజింగ్గా ఉంటుంది అంతే. అంతే తప్పించి ఇంకా దాంట్లో అడగడానికి కానీ ఏం లేదు. ఇదిగో చూడండి, ఇదైతే తను అడగలేదు, నేనే పెట్టేశాను. అయితే తను ఇంకొక మాట ఏం చెప్పిందంటే, నాకు ఎప్పుడైనా సరే పైపింగ్ పెట్టమని చెప్పింది. నేను చెప్పకపోని, కానీ నాకైతే పైపింగ్ మాత్రం ఖచ్చితంగా కావాలి అని చెప్పేసి అంది. నాకేం చేసేది ఉందండి, డబ్బులు తనవే కాబట్టి సరే అని నేను అని చెప్పేసాను తనకి. ఇంకొక బ్లౌజ్ కూడా ఇచ్చేసింది, అది కూడా స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ ప్లేట్స్ కానీ అంతా చాలా చాలా అంటే చాలా బాగా కుదిరిందని చెప్పేసి అంది తను. ఎవరైనా బాగుంది అంటే టైలర్స్కి ఏంటంటే సంతోషం. మన కష్టానికి వాళ్ళు బాగుంది అనే చిన్న మాట, డబ్బుల విషయం పక్కకు పెట్టండి, కానీ ఆ చిన్న మాట ఏంటంటే చాలా సంతోషంగా ఉంటుంది. అండ్ మనకు ఇంకా ఇట్లాంటివి ఏదైనా చేయడానికి కూడా హోప్ వస్తుందండి. సో మీరు మాత్రం ఇవన్నీ చూసి అలా ఊరికి వెళ్ళిపోకుండా నాకు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా ఇట్లాంటివి నేను స్టిచ్ చేసినప్పుడు మీకు ఫుల్ వీడియో పెట్టడానికి తప్పకుండా ట్రై చేస్తాను. సో మర్చిపోకుండా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.